హీడు. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా తీయవా? రే కార్తీక్, నువ్వు ఆ కంటెస్ట్ గురించి లైట్ తీసుకోరా. వీడికి నచ్చిన జానర్ లో షార్ట్ ఫిల్మ్ మనం చేసి అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఆ కంటెస్ట్ విన్ అవుతామో లేదో అని డౌట్ ఉంది కదా. రే నువ్వు నోరు మూసుకోరా. కాంటెస్ట్ విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్ లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్కుచ్చవసే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయేరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా. కుక్కలు కూడా ఇవ్వడం. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్ లో ఒకటి చెప్పనా? నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాశాడు చూసా వీడు. ఇదే లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి చంపుతారా? Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chateau Margaux. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Karthik. Guys, relax. What's happening? అందరినీ పంపిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్. మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్. మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. రితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్ లో వచ్చినాం. ముగ్గురు ఒకటే? 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడీ కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడిలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్ గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీ-షర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. పోతురు అందరు పోతురు. పప్పా చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకి ఎంత బిల్ చేస్తుందో గెస్ చేయండి. ఎంత చేస్తుంది? మేం చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెస్ చేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంటాం. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్, మాస్ ప్లేస్, డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండిలే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు భాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ a wine bottle please? Have this bottle. It's 3,000 rupees but it tastes like shit. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి, మీ ఎంట్రీ నేను చూసుకుంటాం. మళ్ళీ వస్తారా? సిగ్గుందా? సైడ్ వస్తారా? మళ్ళీ 10 లక్షలు ఇదిగో ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. ఆల్ ఓకే? యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. ఆల్ గుడ్ రైట్? ఆల్ గుడ్. మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్ గా మాట్లాడరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు? మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా. ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు.
నాకు ఇవన్నీ తెలుసు సార్. విన్నర్ ఐడియా. సార్ గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్ లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. రియలీ చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు. ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత నాకు వచ్చింది. నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా. సార్ రే ఇడియట్. ఆర్తి, మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యుఎస్ లో పుట్టి పెరిగింది. చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం సింపుల్, హార్డ్ వర్కింగ్. యుఎస్ లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేయించేస్తే నేను రిలాక్స్ గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీ. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్. చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ ఎ డాగ్. సార్ డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్ గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్. రింగు. క్లబ్ క్లబ్ ఈజ్ యువర్స్, ద గర్ల్ ఈజ్ యువర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యువర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మెగోనా. ఎస్ సార్. గుడ్ నైట్ విక్టర్. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Yes, sir. Car keys, please. Good night, sir. Clean up soon. యుఎస్ లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి సఫైర్. వరల్డ్ లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్. చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేయించేస్తే వాడు నిన్ను కుక్క అని తిడుతున్నాడు. కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గుళ్ళకి తిప్పింది. ఆ? ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్ గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్ లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలి నాన్న. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. లేవు, నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా. మేము కూరగాయల మార్కెట్ లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు ఒక్క నిమిషం. రే నాన్న ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులను ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? సరే బాయ్ 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 బాయ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్. కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా స్వీకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. పూర్తిగా మత్తైపోతావు. బాబు
ఇంకా డీప్ గా రావాలమ్మా, డీప్ గా, ఇంకా డీప్ గా రావాలి, డీప్ గా, డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. యా గుడ్ గుడ్. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. అదిగో 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 అదిగో. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే పర్లేదు సార్. సార్ అది సీరియల్ అరే బాబు, శృతిదయా, శృతి. ఇద్దరి మధ్య శృత 2 సార్లు మా డ్రెస్ పాత పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్, చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కా కదా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్ లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్ లో ఉన్నాడు. అప్పుడంటే వీఆర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ మూవ్. యా యా, బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా? వెరీ గుడ్. రే పక్కా వీడిని చూసుకుంటావుగా? పక్కా డాక్ కెనాల్ నమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. No more TVs. వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ, ఎప్పుడు వెళ్తున్నా? సరే నన్ను అవన్నీ నీకు ఎందుకంటే పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఆన్ ఇంట్లో చేయి. తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. Come on. What do you want to become? రే ఇంత చదువు చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నారు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? చిచ్చి, ఏమండి, ఎందుకండి బయలుదేరే ముందరా మీరు ఏం చేస్తాడేమో నాకు డౌట్ గానే ఉంది నేను చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా మాట్లాడి కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇట్ చేయి. అదొక ప్లే స్టేషన్ ఆడుకుందాం. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో? అంత బాయేనా? ఏంది? వచ్చిండు వెంగళ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ వడ్డీ చెట్టుని నల్లిబొక్కే అని సాగు కొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్లి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్లి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, అసలు నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా అమ్మా లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా. ఆడావిడంతా నా పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు ఇట్లా. క్లిప్ ఓకేనా ఇది? పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేను తీయటమేనన్నా. ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఇదేదో మాట్లాడుతుంటారు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్ లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేమెవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా. నేను చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే నా ట్రై చేస్తా. చేయకపోతే బాగుంటుంది. అప్పుడు ఏ రాగా వేస్ట్ మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు నాకు కన్ఫ్యూజన్, అదే 3 nights నుంచి స్లీప్ లేదు. కన్ఫ్యూజన్ లో చేయనుకొని మౌస్ అనుకొని చేయబట్టుకున్నా. సారీ అక్క, నా సారీ.